ఇది 2 టాయ్స్ చేసాము. ఒకటి మహర్షి చేశాడు, ఒకటి నేను చేశాను. ఏమని చెప్పాలరా? పెద్ద గ్లాస్ తెచ్చా, చిన్నది. హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మనం వీకెండ్ అనేసి చెన్నపట్నం వెళ్తున్నాం. చెన్నపట్నంలో ఒకటి టాయ్ ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా బెంగళూరులో జయనగర్ వెళ్ళినా, ఏదైనా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు స్ట్రీట్స్ మీద టాయ్స్ అన్నీ చూస్తుంటారు కదా, అంటే బండ్ల మీద పెట్టి చూస్తుంటారు. సో అవన్నీ తెచ్చేది చెన్నపట్నం నుంచి అనమాట. ఇక్కడ ఫ్యాక్టరీ ఉంటుంది. వీళ్ళు ఇక్కడే తయారు చేసి ఆల్ ఓవర్ కర్ణాటక అమ్ముతారు. నాట్ ఓన్లీ కర్ణాటక, వేరే స్టేట్స్కి కూడా వెళ్తాయి కదా, ఆల్ ఓవర్ ఇండియా అమ్ముతారు అనమాట. సో ఒకసారి వెళ్దాము. నాకు ఇంకా ఏమైనా హోమ్ డెకోర్కి ఏమైనా తీసుకుందాం అనుకున్నాను, కొంచెం మంచిగా ఉండేవి. అవి నేను అక్కడ చూస్తే బండ్ల మీద అంతా వాళ్ళు కొంచెం ప్రైజెస్ ఎక్కువే చెప్తారనమాట. ఇక్కడ ఫ్యాక్టరీ కన్నా అక్కడ ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి. సరే, ఫస్ట్ ఎట్లానో వీకెండే కదా, ఖాళీగానే ఉన్నాం. అందులో మా ఫ్లాట్ నుంచి అరౌండ్ 55 కిలోమీటర్స్ అనమాట, అంతే ఫ్యాక్టరీ. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అవుతుంది చూడండి, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు ఈవినింగే పడేది వర్షం, కానీ ఎందుకు ఈరోజు ఆఫ్టర్నూనే పడుతుంది. ఇంకో జస్ట్ 30 కిలోమీటర్స్లో ఉన్నాము అంతే. మనం నెవర్ ప్రెడిక్ట్ బెంగళూరు వెదర్. అక్కడే టాయ్స్ తీసుకొని చేయొచ్చు అనమాట. మనం మళ్ళీ ఆ టాయ్ మొత్తం చేసి దానికి కలరింగ్ కూడా చేయొచ్చు. వాళ్ళు మొత్తం నేర్పిస్తారు, చెప్తారు. దానికి సపరేట్ టికెట్ ఉంటుంది, 300 రూపీస్. సో ఇవాళ అయితే నేను ఒక టాయ్ కూడా చేస్తా, ప్లస్ అక్కడ ఏమేమి ఉన్నాయో కలెక్షన్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. చాలా మంచిగా ఉంటుంది డే ట్రిప్కి. బట్ రోడ్ కూడా అంతా బాగుందనమాట, మంచిగా. సో మేము సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం, బట్ అయినా ఓకే, మంచిగానే ఉంది. మేబీ ఇంకొక 40 మినిట్స్లో రీచ్ అయిపోతాము. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఇంకా 14 కిలోమీటర్ ఉంది, కానీ రామ్నగర్ లో ఉన్నాం. రామ్నగర్ చెన్నపట్నం అంతా కలిసే ఉంటాయి అన్న టౌన్స్, 10 కిలోమీటర్ డిఫరెన్స్. అవును. సో మనకు ఎక్స్ప్రెస్ వే తోని డైరెక్ట్ కనెక్టివిటీ లేదు కాబట్టి ఇట్లా రామ్నగర్ అనే సిటీలోకి వెళ్ళిపోవాలి. కానీ ఫేమస్ రామ్నగర్ అనేది. అయితే ఇక్కడ కూడా ఒక మైసూర్ పాక్ ఉంటది, ఆ రోజు తిన్నాం కదా మనం అప్పుడు. అదే ఫేమస్, సిన్స్ 100 years ఉంది అది. అవును, బాగుంటది టేస్ట్. మేము 2021లో 22లోనే ఎప్పుడు వచ్చినప్పుడు తిన్నాము. అప్పుడు చాలా బాగుంది. ఇవాళ ఒకసారి ట్రై చేస్తాము, దొరికితే నియర్ బై ఏమన్నా ఉంటే. నాకు ఆల్మోస్ట్ మైసూర్లో గురు బేకరీ ఉంది కదా, సేమ్ దాంతో పాటే ఉంటుంది. చాలా బాగుంటుంది టెక్స్చర్ కానీ అంతా. తర్వాత ఇక్కడ ఇంకా రామ్నగర్లో ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఎవరైనా ట్రెక్కింగ్కి రావాలనుకున్నా కానీ రావచ్చు. షోలే హిల్స్ ఉంటుంది, ఇంకొక టెంపుల్ ఉంటుంది. ఇలాగా 2-3 ప్లేసెస్ ఉంటాయి, బాగుంటాయి. మార్నింగ్ వచ్చేసి టైం స్పెండ్ చేసుకొని కూడా వెళ్ళచ్చు. మళ్ళీ ఏంటంటే ఇట్లా రోడ్ సైడ్ మొత్తం స్టాల్స్ ఉంటాయి. ఏదో ఒకటి ఫుడ్ స్టాల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఏదో ఒకటి. ఫుడ్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా అంటే కూర్గ్ కానీ, కేరళ కానీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా మనం ఆల్మోస్ట్ ఇదే రూట్లోనే వెళ్తాము. అంటే ఎక్స్ప్రెస్ హైవే మీద వెళ్తాము. మనకి ఏమైనా కావాలనుకుంటే ఇట్లా రూట్ డైవర్ట్ అవుతుంది, కానీ మ్యాక్స్ ఎక్స్ప్రెస్ హైవే మీద వెళ్తాం. సో ఎప్పుడన్నా ఇట్లా వెళ్తున్నప్పుడు ఒక 1 hour 2 hours ఇందులో కూడా స్పెండ్ చేసేసి చూసుకొని వెళ్ళేకి చాలా మంచి స్పాట్సే ఉన్నాయన్నమాట. ఇంకా మండ్యాలో ఉన్నాయి, ఫుడ్ ప్లేసెస్ కూడా ఉంటాయి చాలా. మేము ముందంతా బాగానే ఎక్స్ప్లోర్ చేస్తాం, కానీ ఇంకా ఈ మధ్య ఇటు సైడ్ రావడం కొంచెం తక్కువ. మేము టాయ్ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ టైం కుదరలేదు. ఇప్పుడైతే ఇక సర్లే వెళ్ళేసి వద్దాం, ఎట్లా 50 కిలోమీటర్స్, పెద్ద దూరం అయితే లేదనేసి అనుకున్నాం. ఏమని చెప్పాలరా? అంతే అంతే అంట గైస్. ఓకే, మళ్ళీ తెలంగాణలో కూడా ఒక టాయ్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ రోజు మనం చూస్తాం నిజామాబాద్ దగ్గర అనుకుంటా కదా, నిర్మల్ దగ్గర ఉంది. అది కూడా ఇట్లాంటి టాయ్ ఫ్యాక్టరీస్ చాలా తక్కువే ఉన్నాయన్నమాట మనకి. అంతే సౌత్ సైడ్ మెయిన్లీ. తమిళనాడులో ఒకటి, ఇట్లా కర్ణాటక ఒకటి, ఆంధ్ర తెలంగాణ అలా ఒక్కొక్కటి ఉన్నాయి. కానీ ఉన్న చోట్ల అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా వీళ్ళు చాలా మోడల్స్ చేస్తారనమాట, మంచిగా ఉంటాయి. షుగర్ కింద తాగుదాం అనేసి ఒక్కటి తాగుతాం, ఎక్కువ వద్దు. ఎట్లా వెళ్తున్నాం, ఇంకా టైం ఆల్రెడీ వచ్చేసినాము. టైం ఉంది కదా, ఒక షుగర్ కింద తాగిద్దాం. పెద్ద గ్లాస్ తెచ్చా, చిన్నది అంటే ఇంకా ఇద్దరం కలిసి షేర్ చేసుకోవచ్చు అని పెద్దది తెచ్చా.
ఎంత 30. అమ్మా ఎక్కువ తాగొచ్చు కానీ మేము ఇంకా లంచ్ చేయలేదు. సో లంచ్ చేయకోకుండా ఎక్కువ తాగుతాయి ఏంటి అంటే షుగర్ స్పైక్స్ అవుతాయి బాగా. అందుకనే కొంచెం ప్రతి వీడియోలో షుగర్ స్పైక్ అంటున్నానని ఏమనుకోకండి. బట్ అన్ని డిసీజెస్కి అదే మెయిన్ రీజన్. షుగర్ స్పైక్స్ ఎక్కువ అయితే ప్రతి ఒక్క డిసీజ్ వస్తుంది. ఫస్ట్ డయాబెటీస్ వస్తుంది, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్స్, ఇట్లా చాలా వస్తాయి అనమాట. మళ్ళీ ఫ్యాటీ లివర్ వస్తాయి. సో మెయిన్ మనం అదే కంట్రోల్లో పెట్టుకోవాలా. అది ఇన్సులిన్ కంట్రోల్లో ఉంటే అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ట్రిప్కి వచ్చాము. ఇక్కడ హెల్తీ క్లాస్ అవసరం లేదు. ఫస్ట్ నేను తాగుతా. డబ్బులు ఇచ్చేసిన ఇచ్చేసా. క్లైమేట్ బాగుంది, వెదర్ బాగుంది ఈరోజు. చాలా బాగుంది వెదర్. ఇట్లా మంచిగా ఏదైనా ఒక హాఫ్ డే ట్రిప్ వస్తే ఇట్లా వీక్లో పడిన స్ట్రెస్ అంతా కష్టాలంతా అన్నీ మర్చిపోతాము. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నీకుండదేమో, నాకుంటుంది. సరే, నాకుండదు నీకుంటుంది, కానీ ఏదైనా ఏంద్రా నువ్వు 50 కిలోమీటర్స్కి ఇన్ని బ్రేక్లా. నెక్స్ట్ జాక్ ఫ్రూట్ తీసుకున్నా. నాకు ఈ ట్రిప్కి పోవడం కన్నా నాకు ఇట్లా ట్రిప్లో ఫుడ్ తినుకుంటూ పోవడమే చాలా ఇష్టం. నువ్వు అడిగితే ఎప్పుడు తీసి, కానీ ఈరోజు ఏదో తీసిస్తున్నావు. ఎప్పుడన్నా కానీ ఇక్కడ ఆపు అంటే అది 50లో పోతుంటాడు, ఆడబోయి ఎక్కడో బ్రేక్ వేస్తాడు. కానీ ఫ్యాక్టరీ చెన్నపట్న క్రాఫ్ట్స్ పార్క్ ఫైనల్లీ రీచ్ అయ్యాము. ఎంట్రన్స్ దగ్గర రిజిస్టర్ చేసేసుకొని జస్ట్ కార్ నేమో నెంబర్ ఇచ్చేసి ఎంటర్ అయిపోలా. చాలా పీస్గా ఉంది, ఎవ్వరు లేరు అసలు. చెన్నపట్న క్రాఫ్ట్స్ పార్క్ చాలా ఉంది లోపల. నైస్. లోపల వచ్చి టికెట్ తీసుకోమన్నారు ఆయన. ఇదేనేమో భారత్ టాయ్ ఫ్యాక్టరీ అక్కడ ఉంది కదా, ఇదే మనం చూస్తుంది. ఇక్కడ ఉంది, కార్ ముందర బోర్డు ఉంది. టికెట్ ఏంటేనా? ఇదే చాలా చిన్నగా ఉంది కానీ చాలా బాగుంది. నేను జయనగర్లో సేమ్ చూస్తాను కానీ అక్కడికన్నా ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కొంచెం ఫినిషింగ్ బాగుంది. కలర్స్ కానీ మొత్తం. మీరు మా టీవీ యూనిట్ మీద చూస్తుంటే అన్ని ఇలాంటి బొమ్మలే ఉంటాయి అన్నమాట. ఇలాంటిది కూడా ఉంది, ఇలాంటి టాయ్స్ కూడా ఉన్నాయి. ನಾವು ಪರ್ಚೇಸ್ ಮಾಡ್ತೀವಿ. ಅದೇ ಥರ ಎಲ್ಲರಿಂದ ಕಾಸ್ಟ್ಲಿ ವುಡ್ ಇರುತ್ತೆ ನಮಗೆ ಬೀಚ್ ಸೊ ಇದಕ್ಕೆ ಪೇಂಟಿಂಗ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಐವರಿ చూస్ ಮಾಡ್ಕೋಬೋದು. సో ఇలా ಬೇರೆ ಅಂದರೆ బీచ్ వుడ్ 700. సో అన్ని వుడ్స్లోకి ఇదే తక్కువ రేటు. సో ఈ టాయ్స్ అన్నీ చేసేది ఇదే. ఇప్పుడు ఈ హ్యాండ్ పెయింటింగ్ ఏదన్నా చేయడానికి ఇప్పుడు ನಾರ್ಮಲ್గా ಅವ್ರಿಗೆ ಕನ್ನಡ ಗೊತ್ತಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ఇలాంటి టాయ్స్ చేయడానికి ఇప్పుడు ఈ ఫినిషింగ్ అనేది వచ్చింది కదా, మొత్తం ఈ ఫినిషింగ్ రావడానికి మనకు ఐవరీనే చూస్ చేసుకుంటారంట. ఐవరీ వుడ్ మీద ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అంట. సో ఇలా యూస్ చేసినప్పుడు ఆ ఫినిషింగ్ కానీ అంతా మంచిగా వస్తుందంట. సో మ్యాక్స్ చిన్నపిల్లలకి టాయ్స్ చేసేకి అదంతా ఇదే యూస్ చేస్తారు. ఇంకా నీకు కలరింగ్ ఏది లేకోకుండా ఉండాలి అంటే ఇది యూస్ చేస్తారు. ఇది బీచ్ వుడ్ అంట, దీనికి కలరింగ్ అవసరం లేదు. డైరెక్ట్ ఇప్పుడు ఈ వుడ్ పైన నీకు ఇలాగ వస్తుంది కదా, డైరెక్ట్ దాంతోనే ఇంకా ఇదే ఒక ప్యాటర్న్. దీనికి కలరింగ్ ఏమయ్యారు. కలరింగ్ కావాలంటే ఇది ఐవరీ. ఇది చెన్నపట్నలో ఉండేది. ఇది చెన్నపట్న కాదు, మైసూర్, బెంగళూరు ఆ సైడ్ ఉంటుందంట. బట్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫార్మ్స్ లో నుంచే వాళ్ళు తెచ్చుకుంటారంట, బయట తెచ్చుకోరు. చేయడానికి యూజ్ చేస్తారు, కలర్ వేయడానికి. దీన్ని గమ్ ని వాళ్ళు బాగా మెల్ట్ చేసి ఏదైనా ఆర్గానిక్ కలర్స్ యాడ్ చేసి దీన్ని ఇలా తయారు చేస్తారు. అప్పుడు నెక్స్ట్ ఏ వుడ్ కి ఏ కలర్ కావాలంటే ఇవన్నీ తయారు చేసుకొని దానికి ఇది అప్లై చేసుకుంటారు. అది నెక్స్ట్ చూపిస్తాను, అర్థమవుతుంది మీకు. బాగా చేస్తారు. అక్కడ లోకల్లో అమ్మేదానికన్నా ఇక్కడ బాగుంది. యాక్చువల్గా ఏంటంటే నేను మామూలుగా బండ మీద ఫినిషింగ్ బాగుంది. అవి కూడా ಚಿನ್ನ ಫಿನಿಶ್ ಸಿಗಲ್ಲ ಅಲ್ಲಿ, ಅಂದ್ರೆ ಅದು ಇಲ್ಲಿಂದ ಪರ್ಚೇಸ್ ಮಾಡೋದಲ್ಲ. ಅದು ನಾವು ಇಲ್ಲಿ 70 to 80% ಕಸ್ಟಮೈಸ್ రోజులు. కానీ అక్కడికి వెళ్ళాకే తెలిసింది. ఫస్ట్ చూస్తే నాకు డౌట్ వచ్చింది, ఆ ఫినిషింగ్ ఈ ఫినిషింగ్
ఫుల్ డిఫరెన్స్ ఉంది. సో, తనని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అవి వాళ్ళు ఏదైతే బండ్ల మీద అమ్ముతారో దాన్ని బచారీ సరుకు అంటారంట. అంటే ఎవరన్నా ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండి ఆహ్, వర్క్ అంటే ఇంట్రెస్ట్ ఉండి చేసేవాళ్ళు డాల్స్ చేస్తుంటారు గదా! సో, అలాంటివి చెన్నపట్నాలోనే చేసే డాల్స్, కానీ ఫ్యాక్టరీలో కాకోకుండా ఎవరైనా లోకల్‌గా ఇంట్లో ఇంట్రెస్ట్ ఉండి చేసుకునే డాల్స్‌ని అలాగా బండ్లకిచ్చి వాళ్ళ దగ్గర అమ్ముకుంటారంట. సో, దాన్ని బజారీ డాల్స్ అంటారు. ఆ డాల్స్, ఈ డాల్స్ సేమ్ గాదు. ఫ్యాక్టరీలో చేసే డాల్స్ ఓన్లీ మనం ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటేనే చేస్తారు. ఏదైనా షాప్స్‌కి కావాలంటే ఆర్డర్ ఇచ్చి చేపించుకోవచ్చు. వాళ్ళు ఆ షాప్‌లో అమ్ముకోవచ్చు. అంతేగాని నార్మల్‌గా బయట చిన్న చిన్న వాళ్ళకి అమ్మరంట. వీళ్ళు అవి చెయ్యరంట. సో, అది ఇది వేరు గైస్. ఫినిషింగ్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది. చూస్తేనే అర్థమైపోతది. నేనిక్కడ పైన పిక్చర్ గూడా వేయడానికి ట్రై చేస్తాను. నేను నార్మల్ బయట కొన్నది ఎట్లుంది, ఫ్యాక్టరీలోది ఎట్లుంది అని. ಇದು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಮರ ಇರುತ್ತಲ್ವ ಮ್ಯಾಮ್ ನಮಗೆ ఆహా ఇప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద బ్లాక్స్ వస్తాయి కదా, వుడ్ తీసుకున్నప్పుడు మొత్తం ట్రీ నుంచి పెద్ద పెద్ద బ్లాక్స్ కట్ చేసుకుంటారు. అవి డైరెక్ట్ అంటే ఆర్టిజన్స్కి ఇవ్వరు అనమాట. దాన్ని స్మాల్గా కట్ చేయడానికి 2 మిషన్స్, ఇక్కడ ఒక మిషన్ ఉందంట. అవి స్మాల్ బ్లాక్స్ కట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి ఇస్తారంట టాయ్స్ చేయడానికి. ಶೇಪ್ ಅದು ಸಾಂಚ ಇದು ಬಂದು ಭಟ್ಟಿ ವುಡ್ ఓకే, బ్లాక్ వుడ్. ఇప్పుడు ప్రాసెసింగ్లో ఇప్పుడు వుడ్ వచ్చాక నార్మల్ చెట్టు నుంచి తీసాక వుడ్లో చాలా మాయిశ్చరైజర్ ఉంటుంది. ఆ మాయిశ్చరైజర్ పోగొట్టడానికి వీళ్ళు 2 ప్రాసెస్ యూజ్ చేస్తారు. ఒకటి వచ్చేసి ఇలాగా పెద్ద వుడ్స్ ఉంటాయి కదా, పెద్ద వుడ్స్ని వీళ్ళ దగ్గర షేప్స్ ఉంటాయి. రౌండ్ షేప్లో ఇలాగా ఆ వుడ్లోకి ఇలా పెట్టేసి ఇలా రౌండ్ బ్లాక్స్ కట్ చేసి అన్నీ ఒక రూమ్లో పెడతారు. అది ఒక రూమ్లో పెట్టి 2.5 months పెడతారు. పెట్టాక 2.5 months తర్వాత ఇందులోంచి మాయిశ్చరైజర్ పోతుంది. ఆ తర్వాత టాయ్స్ చేయడానికి యూజ్ చేస్తారు. అంతవరకు యూజ్ చేయరు. సో ఇదొక ప్రాసెస్. ఈ ప్రాసెస్ వద్దు అంటే ఇంకొకటి వచ్చేసి ఇలాగ రౌండ్ షేప్లో కట్ చేసి వీటిలో స్ట్రైట్ కట్ చేస్తారు. ఇవి రౌండ్ కట్ చేశాక ఇది ఒక రూమ్లో పెట్టి పైన లేయర్లో పెట్టి కింద హీట్ పెడతారు. బొగ్గులేసి హీట్ పెట్టి మొత్తం ఈ వుడ్నంతా ఇట్లా కాలుస్తారు అనమాట. ఇది పైన మాత్రమే నీకు కాలినట్లు ఉంటుంది, కానీ లోపల చూస్తే ఇట్లా వైటే ఉంటుంది. సో ఇది 2 ప్రాసెస్. మన టైమింగ్ బట్టి వీళ్ళకి డెలివరీ బట్టి ఈ ప్రాసెస్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. చూపిస్తారంటే ఇవంతా ఎట్లా చేస్తారు, కటింగ్ ఏంది అదంతా వీడియో చేసుకోవచ్చు అంటుంది. మళ్ళీ తర్వాత టాయ్ మేకింగ్ ఉంటుందంట. వీళ్ళు ఏమైనా చెప్తారా లేకపోతే మనమే వేసుకోవాలా? ఇది చూడు ఎలా తిరుగుతుందో. ಓಕೆ, ಅದು ಈ ಥರ ಬ್ಲಾಕ್ಸ್ ಬರುತ್ತಾ ನಿಮ್ಮ ಹತ್ರ? ಇದು ಬ್ಲಾಕ್ ಬರೋದು. ఫస్ట్ ఈ బ్లాక్ వస్తుంది వీళ్ళ దగ్గర. ఓకే, ఈ బ్లాక్ని ఇప్పుడు ఎలా చేస్తారు అనేది ఆ షేప్ చూసావా, రౌండ్ షేప్ కోసం ఆయన అలా కోస్తున్నాడు. అది ఫేస్, అది కింద బాడీ. ఇప్పుడు మనం బయట చూసిన టాయ్ ఆయన చేస్తున్నాడు. ఫినిషింగ్ చేస్తుంది, సాఫ్ట్. దాంతో ఇప్పుడు ఒక టాయ్ అయితే రెడీ చేస్తున్నారు. పైన మీరు రౌండ్గా చూసేది ఫస్ట్ హ్యాట్ అనమాట, దాని కింద ఫేస్ ఇది, దాని తర్వాత బాడీ వస్తుంది, ఇప్పుడు లెగ్స్ అది ఆయన చేసేది. సో ఇది ఒక టాయ్ ఇలా రెడీ అవుతుంది. ఇది పామ్ లీఫ్. ఇందాక స్టార్టింగ్లో వాళ్ళు చెప్పారు చూడు, కలరు ఫినిషింగ్, షైన్ ఫినిషింగ్ రావడానికి ఇది పామ్ లీఫ్. ఈ పామ్ లీఫ్కి కోకోనట్ ఆయిల్ యూజ్ చేసి చేస్తారు. ఇప్పుడు వీళ్ళు కలరింగ్ చేస్తున్నారు చూడండి, అది హీట్ అయితే ఇలా కలర్ అవుతుంటుంది.
కెన్ సీ దట్ హీట్ అయ్యే కొద్ది అమేజింగ్ ఉంది. చూసారా అట్లా బ్లాక్ కలర్ మనం పర్మనెంట్ అసలు. సో ఇలాగా చాలా కలర్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఏం కలర్ కావాలో దాన్ని బట్టి మనము ఇలా పెట్టుకుంటుంటే అది తిరిగే దానికి ఇది రబ్బర్ అనేది హీట్ అయ్యేసి మొత్తం దానికి కలర్ అవుతుంది. ఇప్పుడు అది మ్యాట్ ఫినిష్ అయింది కదా, ఇప్పుడు ఈ మ్యాట్ ఫినిష్ని గ్లాసీ ఫినిష్ రావడానికి వీళ్ళు ఈ పామ్ లీఫ్తో రబ్ చేస్తారు. కలర్ వేస్తున్నారు చూడండి. సూపర్. చాలా బాగుంది అసలు. విత్ ఇన్ సెకండ్స్లోనే డ్రై అయిపోతుంది అసలు. అది స్టిక్కీగా ఉండదు, ఏం ఉండదు. చాలా గ్రేట్ అసలు. ఈ జనరేషన్లో కూడా ఇలాంటి క్రాఫ్ట్స్ మనం ఇవేం పట్టించుకోకుండా అన్నీ చిన్నపిల్లలకి బార్బీ డాల్స్ అంట, కార్లు అంట, పనికిరాంటివన్నీ కొనిస్తుంటాము. ఫినిషింగ్ చేస్తున్నా ఇట్లా స్మూత్ ఫినిష్. నా డాల్ మంచిగా వచ్చింది, క్యూట్గా. చాలా మంచిగా వచ్చిందా. మెషీ. ఇది 2 టాయ్స్ చేసాము. ఒకటి మహర్షి చేశాడు, ఒకటి నేను చేశాను. ఇది బాయ్ అన్నమాట, ఇది గర్ల్. రియల్ లైఫ్లో మహర్షి చాలా టాల్గా ఉంటాడు, నేను పొట్టిగా ఉంటాను కదా, అందుకే ఇక్కడ మహర్షిని పొట్టి చేసి నేను టాల్ ఉన్నాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ. అంకుల్తో మాట్లాడిపించి దీన్ని పొట్టిగా చేయించా, ఇది మంచి పొడవుగా చేశాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా గలీజ్ కలర్స్ వేసాం అనమాట. దీనికి మంచి కాంబినేషన్ లేకుండా నేను వచ్చి దీనికి మంచి లెహంగా వేసా. ఇక్కడ వచ్చి మంచిగా లేదు, కలర్స్ బాగాలేదు, కాంబినేషన్ అన్ని పిచ్చి కలర్స్. ఇక్కడ చూడు నేను మంచిగా వైట్ వేసి ఫేస్కి, ఇప్పుడు దీనికి కళ్ళు పెట్టి ముక్కు నోరు అన్నీ పెడతాను. నీవు పెడితే ఏం బాగుంటుంది, పెట్టి దీనికి మంచిగా చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది డార్క్ పింక్ బ్లౌజ్, ఇక్కడ వచ్చి లెహంగా గ్రీన్ అనమాట. సో ఎంత క్యూట్ ఉంది నాది. ఇజ్జుడు ఎలా ఉందో, మంచిగా ఉంది నాది. నీకు చెప్పురా, నువ్వు ఏది బాగుంది చెప్పు. లేదు ఒకటి, యూ నీడ్ టు చూస్ వన్. ఒక టాయ్ ని చూసి ఇది బాయ్ అండ్ గర్ల్ గుర్తుపట్టాలంటే గర్ల్ కి ఆ కాంబినేషన్, బాయ్ కి కాంబినేషన్ అని కాదు, చూస్తూనే ఎవరికి ఏ టాయ్ నచ్చుతాయి. ఇప్పుడు దీని గురించి ఏం తెలీదు బ్యాక్గ్రౌండ్. సరే గైస్, మీకు చూస్తూనే ఏ టాయ్ నచ్చింది చెప్పండి. అయిపోయింది. ఇప్పుడు ఇట్లానే అంటాడు, మళ్ళీ ఎక్కడన్నా పెట్టేటప్పుడు చీని టాయ్ బాగుంది, నో టాయ్ బాగాలేదు అంటావు మళ్ళీ. ఓకే, తెలుసు నాకు. సో నైస్, క్యూట్. సో ఎప్పుడన్నా ఎవరైనా రావాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మనము ఆ బెంగళూరులో ఆ రెస్టారెంట్స్కి వెళ్ళి అంతంత ఖర్చు పెట్టేదానికి ఏమీ లేదు, కానీ ఇలాంటి బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేసి తెలియని విషయాలు తెలుసుకొని ఇలాంటి ట్రై చేస్తున్నప్పుడే ఇంకా మన గురించి మనకి బాగా తెలుస్తుంది. చాలా ఉంది. సో ఇలాంటివి తెలుసుకోవాలి, అప్పుడే మనకి
అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇవన్నీ తెలుస్తాయి, కొంచెం బాగుంటుంది.